కొంతమందికి అంటే యాక్సిడెంట్స్‌లోనో లేకపోతే ఏదైనా కాలినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని బర్నింగ్ మార్క్స్ ఉంటాయి గదా! వాటికి ఎంతవరకు ఈ లేజర్ గాని, లేకపోతే మీరు చెప్పిన అడ్వాన్స్ టెక్నాలజీ గాని ఇవన్నీ వర్కౌట్ అవుతాయి? సో, ఇప్పుడు దాంట్లో మళ్ళీ వి హావ్ టు అసెస్ ఫ్యూ థింగ్స్. అంటే హౌ డీప్ ఇస్ ద లీజన్ అని. అంటే మరీ డీప్ ఉండి, చాలా లోపల హైపోడర్మిస్ అంటే మజిల్ లేయర్ దాకా బర్న్ అయిపోయింది. థర్డ్ డిగ్రీ బర్న్ అలా అయిపోయిందంటే, ఏ లేజర్ అయినా కూడా క్యూర్ చేయలేదండి. ఇంకా దట్స్ అ డిఫెక్ట్ ఇంకా అది. దాంట్లో మళ్ళీ వి హావ్ టు గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ అ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ వెళ్ళాలి. అంటే ఈ ఈ జనరల్ ఈస్థెటిక్ మెయింటెనెన్స్‌కి వస్తే గనక ఇవి సరిపోతాయి. కానీ ఇదివరకు అంటే ఇప్పుడు కొన్ని వేరే కంట్రీస్‌లో కూడా ఇట్ ఈస్ స్టిల్ అండర్ ఎగ్జిస్టెన్స్. ఫినాల్ పీల్స్ అని ఉంటాయి. దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పీల్స్. అవి ఇలా పెట్టిన తర్వాత ఫేస్‌కి స్కిన్ మొత్తం కాలిపోతుంది. హ్మ్. విజిబుల్‌గా కాలిపోతుంది. అంటే యాసిడ్ ఫేస్ పైన కొడితే ఎలా కాలిపోతుందో అలా కాలిపోతుంది ఫేస్ అంతా. పోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అదంతా బయటికొచ్చేసి ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వచ్చేస్తది బయటికి. కానీ మన ఇండియాలో దట్ ఈస్ నాట్ అప్రూవ్డ్. వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీవేర్ నౌ. దట్స్ లైక్ ఇట్స్ కంప్లీట్‌లీ ఎందుకంటే దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ కెమికల్ పీల్స్ అప్లికేషన్ అప్పుడు చాలా కాషియస్ ఉండాలండి. హ్మ్. సరిగ్గా బాగా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఏ పీల్ పెడుతున్నావు? ఎందుకు పెడుతున్నావు? ఏ స్కిన్ టైప్‌కి పెడుతున్నావు? తర్వాత నెక్స్ట్ సెషన్ ఎప్పుడు పిలవాలి? ఇలాంటి విషయాల పట్ల చాలా అవగాహన ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అదేదో వచ్చారు, పీల్ పెట్టేసాము, డబ్బులొచ్చేసాయి. దట్స్ నో.